గణనాథుడి నిమజ్జనోత్సవ వేడుకల సంబరాలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అంబరానంటాయి. వినాయక చవితి పర్వదినం నాడు వాడవాడలా వెలిసి 9 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న ఆదిదేవుడు విఘ్నేశ్వరుడు గురువారం సాయంత్రం కనుల పండగ సాగిన శోభాయాత్ర అనంతరం గుడి చెరువులో ఒదిగిపోయాడు. విఘ్నాలను తొలగించి శుభాలను ప్రసాదించే బొజ్జ గణపయ్యను భక్తి శ్రద్ధలతో పూజించిన పట్టణ ప్రజలు వైభవంగా శోభాయాత్ర నిర్వహించి గుడి చెరువులో నిమజ్జనం చేశారు. పట్టణంలోని పలు వీధుల్లో సుమారు 200కు పైగా పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేయగా పెద్ద క్రెయిన్ల సహాయంతో విగ్రహాలను శోభాయాత్ర కోసం అందంగా అలంకరించిన వాహనాలపై ఉంచి గణపతి బప్ప మోరియా అంటూ మేళతాళాల మధ్య ఊరేగించారు. భక్తి పాటలకు అనుగుణంగా నృత్యాలు భజనలు చేస్తూ పట్టణ వీధుల మీదుగా కనుల పండుగ శోభాయాత్ర నిర్వహించారు. నిమజ్జనోత్సవ ఊరేగింపు సాంప్రదాయబద్ధంగా సాగగా కాషాయ దుస్తులు ధరించిన నాయకులు గణేష్ ఉత్సవ నిర్వాహకులు ముందుకు నడిచారు. ఈ సందర్భంగా ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. స్థానిక శాసనసభ్యుడు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గణేష్ నిమజ్జనోత్సవ శోభాయాత్ర నిర్వాహకులు యువకులతో కలిసి భక్తి పాటలపై చిందేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రాజు మాధవి, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్, ఎస్పీ మహేష్, వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి నేతృత్వంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.